అనుని కైలాష్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. దీపు ఒప్పించగలుగుతుందమ్మా? ఒప్పించి తీరుతుంది. జరా ఏమనుకోకక్క, నాటకం నీతోనే షురూ చేస్తున్నా. ఇది మనందరి మంచి కోసానికే. క్షమించక్క. అను, ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఏందక్క గది? ఎందుకంత ఖుషిగా ఉన్నావు? ఏమే? ఓ చెప్పలేనను, చెప్పలేనంత ఆనందంగా ఉంది. నువ్వెంత అదృష్టవంతురాలువో చెప్పలేను. గట్లనా? ఎందుకనక్క? నాకు నీ మీద ఎంత కోపం ఉన్నా అది ప్రేమతో వచ్చే కోపం అని నీకు తెలుసు కదా. బరాబర్ తెలుసు. ఇప్పుడు నీకు మంచి జరిగితే నాకు సంతోషంగా ఉండదా? అరే ఎందుకుండదు? అక్కవి నీకు కాకుండా ఎవరికుంటది? బోల్. అది చెల్లెలంటే నీలా ఉండాలి. అది సరే, ఇప్పుడు నీ మంచి కోసం, నీ భవిష్యత్తు కోసం ఒక విషయం చెప్తా. కాదనవు కదూ? నా కోసం అంటున్నావు, గస్వంటప్పుడు నేనెట్లా కాదంట? చెప్పక్క. ఏమీ లేదను. నీకు శ్యామలత్త తెలుసు కదా, మన శ్యామలత్తయ్య. తెలుసు. ఆ శ్యామలత్తయ్య నిన్ను తన కోడలుగా చేసుకోబోతుంది. ఇలా అంటున్నాననేమీ అనుకోవద్దు. అసలే నువ్వు పల్లెటూరు దానివి, చదువు సంధ్య లేని దానివి. నీకు ఎలాంటి భర్త వస్తాడో, అసలు వస్తాడో రాడో అనుకునేదాన్ని. అలాంటిది కైలాష్ నిన్ను పెళ్లి చేసుకుంటా అనడం, శ్యామలత్త నిన్నే ఇష్టపడడం, వావ్! నిజంగా ఎంత ఆనందంగా ఉందో తెలుసా? గదేంది? గా కైలాష్ నన్ను పెండ్లి చేసుకోనేకి 2 సార్లు ప్రయత్నించిండే. అదే అదెప్పుడు నువ్వంటే తెలియనప్పుడే ఇష్టపడ్డాడంట. చేసుకుంటే నిన్నే చేసుకుంటానని అత్తయ్యకి చెప్పేశాడట. అత్తయ్య కూడా వెంటనే ఆనందంగా సరే అందట. అనుని పెళ్లాడితే నాకంతకంటే ఏం కావాలరా అందట. ఏ అను, నీకు విషయం చెప్పనా? ఈ పెళ్లి జరిగితే నువ్వు నేను ఇద్దరం జీవితాంతం అత్తయ్య ఇంట్లో తోడికోడలుగా ఉండిపోవచ్చు, తెలుసా? అక్క చెల్లెళ్లే తోడికోడలైతే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో కదూ. డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయనకి అశ్విని అన్న, అత్తయ్య అన్న, ఆ ఫ్యామిలీ అన్న ప్రాణం, తెలుసా? అరే నువ్వు గింత చెప్పాలి నాక? నేను వచ్చిన సంది నేను గింత ఖుషీలో ఎప్పుడు చూడలే. నువ్వు నాన్న ఇద్దరు ఖుషి అవుతారంటే అంతకన్నా నాకేం కావాలి? చలో పెళ్లి చేసుకుంటా, ఏమైతుంది? ఏంటి, నిజంగా నువ్వు ఒప్పుకుంటున్నావా? ఏమాయ్, నువ్వు ఇంతగానం చెప్పినాక ఇంకా గీసుడు దోసుడు ఎందుకు చెప్పు? చేసుకుంటది. మై గాడ్, థ్యాంక్ యూ అను, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అను, కింద ఈ విషయం గురించి అడగడానికి అత్తయ్య కైలాష్ వచ్చారు. త్వరగా కిందికి రా. అవునా? సరే, గట్లనే వస్తాలే. అవును, ఈ కైలాష్ గారిని మెడపట్టి బయటకు తోసిందట కదా ఈ పిల్ల. మరంత ఈజీగా ఎలా ఒప్పుకుంది? నాన్నకిష్టమన్నానా? ఇట్స్ ఆల్ రైట్, ఏదైతేనే ఒప్పుకుంది.
ఇంకా నాన్న నొప్పించేస్తే చాలు. డాడీ, ఏంటమ్మా, ఏంటి ఎంత ఉత్సాహంగా ఉన్నావు ఈరోజు? ఏంటి విశేషం? ఎనీ గుడ్ న్యూస్? అది అంటే డాడీ, యాక్చువల్లీ అనుని ఒప్పించినంత ఈజీ కాదు డాడీని ఒప్పించటం. అను డాడీ కోసం ఒప్పుకుంది, కానీ డాడీ అను కోసం ఒప్పుకోరు. జాగ్రత్తగా ఉండాలి. ఏంటమ్మా, ఏదో చెప్పాలనొచ్చి అలా అయిపోయావు? ఏంటది? డాడీ, మీకు నిజంగా అను అంటే ప్రేముందా? అదేం ప్రశ్నమ్మా, నాకు మీరిద్దరూ సమానమే. మీ ఇద్దరు నాకు 2 కళ్ళమ్మా. అది కాదు, నేను అడిగిందని చెప్పండి. మీకు అను అంటే ఇష్టమేనా? అంటే ఆమె అడిగింది ఇచ్చేంత ఇష్టముందా లేదా? చెందుకు లేదు, ఉందమ్మా. నా కూతురు లేదడిగినా అందులో అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. అలాంటప్పుడు మీరు అడిగింది ఇవ్వకుండా ఎందుకుంటాను? ఇంతకీ ఏంటమ్మా విశేషం? ఏం లేదు డాడీ, అది అది అంటే చెప్పమ్మా, ఎందుకు భయపడుతున్నావు? అను ఏమడిగింది చెప్పమ్మా. ఏం లేదు డాడీ, తను తను కైలాష్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. అందుకు కైలాష్ అత్తయ్య ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయి ఆ విషయమే మిమ్మల్ని అడగడానికి కింద వెయిట్ చేస్తున్నారు. ఎంత శుభవార్త చెప్పావమ్మా. డాడీ, చింత మంచి వార్త చెప్పడానికి అంత టెన్షన్ పడ్డావేంటమ్మా? డాడీ అంటే అంటే మీకు ఆ సంబంధం ఇష్టమేనా? మీకు ఇష్టమైనప్పుడు నాదే ఉందమ్మా. అయినా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మొదటిసారి నీలో అప్పటి ఆనందం చూస్తున్నానమ్మా. నీ కోసం అను కోసం ఈ సంబంధం ఖాయం చేసుకుందాం. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. అయితే త్వరగా కిందికి రండి, కింద అత్తయ్య మీ అల్లుడు వెయిటింగ్. అలాగేనమ్మా. త్వరగా వస్తారు కదూ? ఓకే. అత్తయ్య, శుభం. పెద్దమ్మ, మావయ్య అను ఇద్దరు ఒప్పుకున్నారనుకుంటా. నీకెలా తెలుసురా? దీపుని చూస్తే అర్థం కావట్లేదు. అత్తయ్య గుడ్ న్యూస్, నాన్న అను ఇద్దరు ఒప్పుకున్నారు. ఏంటి నమ్మడం లేదా? అరే నిజంగానే ఒప్పుకున్నారు ఋతు, ప్రామిస్. అదే దీపు, అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నారా అని. మీ డాడీ ఒప్పుకుంటే మొహమటానికి ఒప్పుకోవచ్చు. కైలాష్ని మెడపట్టి బయటికి గెంటినాను ఎలా ఒప్పుకుందో అర్థం కావటం లేదు. ఏంటమ్మా నీ నస? అలా గెంటింది కాబట్టే పశ్చాత్తాపంతో ఇప్పుడు ఒప్పుకుందేమో. అయినా ఒప్పుకున్నందుకు ఆనందపడాలి కానీ ఎలా ఒప్పుకుందని అనుమానపడతావేంటి? నీకు బాగా ముసలి చేదస్తం ఎక్కువైందే. అది కాదురా. బా, అసలు ఈ పెళ్లి వాళ్ళు చేస్తావన్నా నువ్వు చెడగొట్టేలా ఉన్నావు కదే. అదుగు పెద్దమ్మా, మావయ్య అను ఇద్దరు వస్తున్నారు.
నమస్కారం అన్నయ్య. నమస్తే అమ్మా. నమస్కారం అన్నయ్య. నమస్కారం మావయ్య. కూర్చోండి. అమ్మా శ్యామల, మాట వరుసకు వరుస కలిసింది కాబట్టి అన్నయ్య అంటున్నావు అనుకున్నాను. ఏకంగా వియ్యానికి వచ్చేసావే. శుభం. దీపు అన్ని విషయాలు చెప్పేసింది. అను సరే అన్నాక ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది? పెద్ద కూతురు ప్రపోజ్ చేయడం, చిన్న కూతురు సరే అనడం. సరేనమ్మా, ఇంకా చెప్పాల్సిందే ఉంది. అలాగే పెళ్లి చేసేద్దాం. మరి కట్నం అదేమిటన్నయ్య, అనూనే మాకు కానుక, మీరు చేసే పెళ్ళే మాకు కట్నం. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఎరా, నీకేమన్నా కావాలా? అను తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు మావయ్య. సరే అయితే. ఇంత త్వరగా మమ్మల్ని ఒప్పుకుంటారనుకోలేదన్నయ్య. చాలా సంతోషంగా ఉంది. ఇంతకన్నా మంచి ముహూర్తం వేరే ఏముంటుంది? తాంబూలాలు కూడా మార్చుకుందామా? నిశ్చితార్థం అయినట్టుంటుంది. అవును కదా, ఏం మావయ్య? గీడనాదో చిన్న ముచ్చట. ఏంటను అది? ఏం లేదక్కా. అగో, నీకు పెండ్లైపాయే. ఇయాలో రేపు నువ్వు బావతోనే కాపురానికి పోతావు. గిప్పుడు నాది. ఇట్లిద్దరం పోతే పాపం నాన్నొక్కడే అవుతాళ్లే. అది కాదమ్మా, అది అన్నయ్య. జరాగురి. నాన్నగిట్లొక్కడే అవుతాడని సోంచాయించి నాన్నకు తోడుండే లెక్కన ఓ కొడుకుని దత్తా తెచ్చినాం అన్నట్టు. గదే అక్క, మనం పోయినాక నాన్నని కొడుకు లెక్క చూసుకునేందుకు. మరి నాన్న కొడుకైతే మనకు అన్న అవుతాడు కదా. మరి అన్నయ్యనాక గీ పెండ్లికి ఆయన కూడా ఒప్పుకోవాలి కదా. మీరేమనుకోనంటే జర అన్న కూడా ఒప్పుకునరు అనుకో, మంచిగుంటుంది అన్నట్టు. ఏమంటున్నా? దాందే ఉందమ్మా. అలాగే అలాగే అడుగుదాం. తప్పేంటి? అయినా అసలైన వాళ్ళు మీరే ఒప్పుకున్న తర్వాత ఇంక అన్నయ్యను ఒప్పించడం ఎంత పని? అలాగే. ఏడి, ఎక్కడా? పిలువమ్మా. గట్లనే అత్తమ్మా. అన్నా, జరో పాలు బయటికి రారాదే. వస్తుండు.
కూసోండ్రి. గదే గీనెవరో మీకు తెలుసు కదా, మన అశ్విని వదిన పెనిమిటి జయకృష్ణన్న. ఏం లేదమ్మా, జయకృష్ణ మారాడు. తన పరిస్థితి బాలేక ఆత్మహత్య చేసుకోబోయాడు. మా అన్నవాడు మారినవాడు, అలాంటి వాడిని ఆదుకోవడం ధర్మం అనిపించింది. ముఖ్యంగా అశ్విని కోసం ఈ పని చేశాం. అది జస్ట్ 2-3 గంటల ముందే. జయకృష్ణ, వీళ్ళు నీకు పరిచయం చేయనక్కర్లేదు. కైలాష్తో అను పెళ్లి చేయాలని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు అన్నగా నీ ఉద్దేశం చెప్పు. నీ నిర్ణయం ఏంటి? ఇప్పుడే కదా నాన్న చెప్పారు, నన్ను కాస్త ఆలోచించుకునివ్వండి. పెళ్ళంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలి. నాకు వీళ్ళ తరమే తెలుసు. ఇంత త్వరగా నిర్ణయం చెప్పడం నా తరమా? చూద్దాం. ఇంత అర్జెంటుగా చెప్పాల్సిన అవసరం ఏంటి? సరే, నేను ఫ్యాక్టరీకి వెళ్ళొస్తానన్నా. వస్తానమ్మా, వస్తాను. మాకే అభ్యంతరం లేదన్నాం కాబట్టి మీరు జయకృష్ణకి టచ్లో ఉండండి, సరేనా? సరే అన్నయ్య, వెళ్ళొస్తాం. నమస్తే. డాడీ, కార్ వరకు వెళ్ళొస్తాను. నువ్వు ఈ పెళ్లి ఇష్టమని చెప్తే ఇటు కైలాష్ లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. నీకు కావాల్సింది మేమిస్తావు, మాకు కావాల్సింది నువ్విచ్చేయి. ఏమంటావు?